భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తుది విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. జిల్లాలో 7 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీ రామచంద్ర కాలేజీలో ఎన్నికల సామాగ్రి అయిన బ్యాలెట్ బాక్సులు, ఓటింగ్ స్లిప్లు, ఇతరత్రా సామాగ్రి అంతా పోలింగ్ సిబ్బందికి కొత్తగూడెం ఆర్డీఓ మధు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. తర్వాత ఈవినింగ్ వెళ్ళిన తర్వాత మీకు రేపు పని తగ్గాలి అంటే ఫస్ట్ మైకి ఆళ్లపల్లి, గూండాల, టేకులపల్లి, ఇల్లందు మండలాల్లో 3వ దశ పంచాయతీ ఎన్నికల కోసం ఎన్నికల సామాగ్రి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇల్లందు మండలంలో 29 పంచాయతీల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఇల్లందు పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల నుంచి ఎన్నికల సామాగ్రి పంపిణీకి ఏర్పాట్లు చేశారు అధికారులు. ఆళ్లపల్లి మండలంలోని 12 పంచాయతీలకు ఎన్నికల కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇక గూండాల మండలంలో 9 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు దృష్టి సారించారు. చేయలేకపోయాను.